నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో అప్పులు అగ్గిరాజేస్తున్నాయి, లీడర్ల మధ్య మంటలు పుట్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎన్నికలప్పుడు ఇష్టారాజ్యంగా హామీలిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు హామీలను విస్మరిస్తోందని మండిపడ్డారు ప్రతిపక్ష నేతలు. అడ్డగోలు హామీలే రేవంత్ సర్కార్ కొంప ముంచుతున్నాయా? సీఎం కామెంట్ల వెనుక మర్మం ఏంటి? భవిష్యత్తులో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం చేతులెత్తేసినట్టేనా? అప్పులు తిప్పలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బాగాలేదన్నారు సీఎం రేవంత్. అప్పు పుడతలేదు, ఎవడు అనా పైసా ఇస్తలేడు, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారని వాపోయారు రేవంత్ రెడ్డి. బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా రాష్ట్రం. ఉద్యోగులపై సీఎం సీరియస్ అయ్యారు. పైసలు లేవంటూ ఎదురుదాడికి దిగారు. నన్ను కోసినా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదన్నారు రేవంత్ రెడ్డి. కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయనను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి, ఏ లాపమంటారో చెప్పండి. నన్ను కోసి సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అందాల పోటీలకు 250 కోట్లు పెట్టడానికి డబ్బులున్నాయి గానీ రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి పైసలు లేవా అంటూ నిలదీశారు. సర్కార్ నడుపుతున్నవా, సర్కస్ నడుపుతున్నవా అంటూ రేవంత్ ను ప్రశ్నించారు కేటీఆర్. ఇవాళ ఎంత దుర్మార్గం అండి, ఇష్టం వచ్చిన లెక్కలు చెప్తారు. ఇంత అన్యాయం అంటే శ్వేతపత్రం అని మొదలుపెట్టింది. అధికారంలోకి వచ్చిన మొదటి 2 వారాల్లోనే శ్వేతపత్రం అనే అబద్దాల జాతర మొదలుపెట్టినారు. మొదలుపెట్టాడు 6 లక్షల కోట్ల అప్పయిందని మొదలు పెడతాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో అంకే కూడా మాకు కూడా అర్థమైతలేదు. మొదలు పెట్టినప్పుడు డిసెంబర్ 2023లో 6 లక్షల చిల్లర కోట్ల అప్పు అని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది. ఇవాళ చెప్తున్నాడు నిన్న 8,29,000 కోట్లట. ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా? సర్కార్ నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా, ఏం నడుపుతున్నారు మీరు? రేవంత్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్తే ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు ఇవ్వలేదన్న ఆరోపణలను ఖండించారు బండి సంజయ్. కాంగ్రెస్ దుకాణం బంద్ అయిపోయిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నిన్న నాతో ఏం కాదు, నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నా, రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి మాట్లాడడము నిజంగా ఇంతకన్నా దౌర్భాగ్యము, ఇంతకన్నా సిగ్గుచేటి ఇంకోటి కాదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల లోపల పూర్తి వ్యతిరేకత ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలతోని కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుకాన్ బంద్. కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయి తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వము ఉంటదా ఉండదా అని చెప్పి అనుమానాలు తెలంగాణ సమాజం లోపల వ్యక్తమవుతున్నాయి. సాక్షి పాలన చేతగాకపోతే రేవంత్ రాజీనామా చేయాలన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రం అనటం సరికాదన్నారు. తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదన్నారు ఈటెల. ఇవాళ ఇది దివాలా తీసిందని చెప్పి పదే చెప్పడం ద్వారా ఆయన దివాలా కోరుతనం ఏందో అర్థమైపోయింది. పరిపాలించే చేతగాక, చేయలేక, అనుభవం లేక, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, ఏది చేయాలనో ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దివాలాకోరు రాష్ట్రంగా ఇవాళ అప్పులు, కొత్త అప్పులు, మళ్లీ అప్పులు, ఇదే ఫార్ములాతో ముందుకెళ్తోంది రేవంత్ సర్కార్. అప్పు చేసి పప్పు కూడన్నట్టుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ భూములు అమ్మటం, తాకట్టు పెట్టడం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసేయడం, ఇదేనా ప్రజాప్రభుత్వం అంటూ ప్రశ్నిస్తోంది తెలంగాణ సమాజం. అయితే రాష్ట్రాభివృద్ధి కోసమే అప్పులని ఎదురుదాడి చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు.
కేవలం బహిరంగ సభలలో తిట్టి మళ్ళీ అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీ ఎందుకు అంటారు? మీరు రాజరికపు రాజ్యాన్ని ఆనాడు ఏలినరు, ఇప్పుడు మా మీద లేనిపోని అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. సత్తా ఉన్న నాయకులు అయితే పత్తా లేకుండా ఎందుకు పోతున్నారు? అసెంబ్లీకి వచ్చి నిర్ణయాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించాలని మాట్లాడడం కాదు. 10 ఏళ్లు నువ్వు అనుభవించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అందిన కాడికి కబ్జాలు చేసుకొని దోచుకొని ఎక్కడికక్కడ పలారం లెక్క పంచుకొని తిన్నారు. ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తోటి వాళ్ళ పేదలకు ఇచ్చే సంక్షేమం కాడ కోతబడుతుంటే రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు ఆవేదన వ్యక్తం చేస్తే దాన్ని నువ్వు అవహేళన చేయడం అనేది నీ మూర్ఖత్వం అని. తెలంగాణ అప్పులపై పొలిటికల్ వార్ నడుస్తోంది. సీఎం రేవంత్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రతిపక్షాలు ఆయన వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి. సో దీని గురించి మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కైలాష్ నేత గారు, బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు గెల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి అందరికీ. సో కైలాష్ గారు, నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పొలిటికల్ గా దుమారం రేపుతోంది. పొలిటికల్ వార్ కి దారితీసినటువంటి పరిస్థితి. అంటే ఎందుకు ఈ రకంగా, అంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది తెలుసు, ఇంకా అప్పులు తేలేము, మేము అప్పులు పుట్టవు అనేది ఫైనల్ చేసి చెప్పేశారు. అప్పులు తేడానికి వెళ్తే కూడా చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళలాగా చూస్తున్నారు అని చెప్పడం కావచ్చు. ఇంకా ఇంతకంటే ఒక్క రూపాయి కూడా నన్ను కోసినా కూడా ఆదాయం నేను తేలేను అని ఆయన ఖరాఖండిగా చెప్పడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏ రాష్ట్ర సీఎం కూడా ఇన్ని సంవత్సరాలుగా ఇంత దిగజారి దివాళా కోరు మాటలను మాట్లాడడం మేము చూడలేదు అని అటు బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు చెప్తున్నటువంటి మాట. ఏమంటారు మేడం? గుడ్ ఈవినింగ్. రాజ్ న్యూస్ యాజమాన్యానికి, మీకు ప్యానల్ ఉన్న మా వెంకరెడ్డి అన్న, మా ఉద్యమకారుడు తమ్ముడు గెలుసీనకు అందరికి కూడా నమస్కారం. ప్రేక్షకులు నమస్కారం. మేడం, నిన్న ఒక టీవీ ఫంక్షన్ సందర్భంగా, అవార్డుల ఫంక్షన్ సందర్భంలో ఒకట ముఖ్యమంత్రి గారు ఒక ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలకు మొదటి నుంచి కూడా మేము అనుకూలంగా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మీ సహకారం ఉన్నది. గత ప్రభుత్వంలో మీరు అనేక ఇబ్బందులు పడ్డారు. మీ యొక్క సమస్యలను డెఫినెట్ గా పరిష్కరిస్తామని చెప్పేసి ఆ గతంలో ఉపసంఘం వేసి వాళ్ళకి సంబంధించినటువంటి పదోన్నతులు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లో అన్యాయం జరిగినటువంటి సందర్భం, 372 లోపల అనేక బదిలీల విషయం లోపల అన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తున్నారు. గడిచినటువంటి గత ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళకి సంబంధించిన పరిష్కారం కాలేదు. రెండో విషయం ఏంటంటే, వీరు ఆ రోజు ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి 2021-22లో 9,844 మంది రిటైర్డ్ అయినారు. తర్వాత 23లోకి వచ్చేసరికి 10,338 మంది, మొన్న 24కి వచ్చేసరికి 10,203 మంది, మొత్తం 3 డిఏలు బాకీనే 4,200. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ 11,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. రెండో విషయం చెప్తా ఉన్నా, ఏప్రిల్ ఏదైతే 2023లో 5,544 మందిని రెగ్యులరైజ్ చేశారు. కొంతమంది జేఎల్ని, డిఎల్ని రకరకాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించినవి 203 కోట్లు ఉన్నాయి. తర్వాత 16,768 మంది విఆర్ఏలని నింపిర్రు, కానీ వాళ్ళకి పెండింగ్ జీతాలు ఇవ్వలేదు. 388 కోట్లు మా ముఖ్యమంత్రి గారు చెల్లించారు రేవంత్ రెడ్డి గారు. తర్వాత మేము వచ్చిన తర్వాత 57,946 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వారికి ఏటా 4,300 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. వీరికి సిపిఎఫ్ చెల్లించాలంటే 5,000 కోట్లు కావాలి. తర్వాత 50 నుంచి 61 సంవత్సరాలకు ఏదైతే మీరు ఎందుకు పెంచిండ్రు ఆ రోజు, మరి దాన్ని ఉద్దేశం ఏంది? మీరు ఆ రోజు ఇవ్వకనే చేతులు ఎత్తేసారు. రెండో విషయం చెప్తా ఉన్నాం, తెలంగాణ సర్కారు అంటే మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏర్పడడానికి 6,69,253 కోట్లు మేడం. ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ బిల్లు, వ్యయాలు, స్కీములు రకరకాలే 40,154 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. తర్వాత కాంట్రాక్ట్లకు రకరకాల వ్యక్తులకు 1,09,740 కోట్ల రూపాయలు, అంటే కరెంటుకు సంబంధించి జెన్కో, ట్రాన్స్కో, రకరకాల కార్పొరేషన్లకు సంబంధించి. తర్వాత డిఏలు 4,200 కోట్లు, పెన్షన్స్ భారం 11,342 కోట్ల రూపాయలు పడడం జరిగింది. సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచన చేసిన తర్వాతనే సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి. రెండో విషయం ఏంటంటే, మనం ఏ ఒక్క స్కీమ్ ఆపినా గానీ ప్రజలకు నష్టం జరుగుతుంది. ఏ ప్రజల కోసం అయితే మనం పనిచేస్తున్నామో 3% ఉండబడే మీరు 97% ఉండేటువంటి ప్రజల మీద యుద్ధం చేస్తాం అనేది కరెక్ట్ కాదు. మీరు మేము మనందరం కలిస్తే రాష్ట్ర పురోగమనకు పోతుంది. అప్పు దొరకలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అడ్డగోలిగా గత ప్రభుత్వంలో ఉన్నవారు కాళేశ్వరం కోసం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఎక్కడ దోడితే ఎక్కడ సందర్భం వచ్చినా అది 13%, 12%, 11% అడ్డికి పావుచేరు లెక్క రాష్ట్రాన్ని అమ్మేయడం కోసం వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాంతో మేము ఈ ప్రతి సందర్భంలో ప్రతి నెల
6,500 నుంచి 7,000 కోట్ల అసలు మొత్తం కలిపితే కట్టడం జరుగుతుంది. ఈనాటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది 1,58,000 కోట్ల రూపాయలు. 17 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇందులో గత ప్రభుత్వం చేసిన దానికే 1,52,000 కోట్ల రూపాయలు మేము చెల్లించినాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితిగతులని మీ ముందు పెడుతున్నా. డబ్బులు లేవు, నేను తప్పకుండా మానవీయ కోణంలో మీ అందరి సమస్యలు పరిష్కరిస్తా. కాబట్టి డబ్బులు లేవు, సంక్షేమ పథకాలని ఆపట్లేదు మేము అంటే, ఈ రకంగా కనుక ప్రభుత్వాన్ని నడపాలంటే అప్పులు చేయాల్సినటువంటి అప్పులు పుట్టట్లేదు అంటే, సంక్షేమ పథకాలని ఆపకుండా బియ్యం ఉప్పు పప్పులు రేట్లు పెంచుకుందామా అని తెలంగాణ సమాజాన్నే ప్రశ్నించారు సీఎం రేవంత్. మరి అలాంటప్పుడు 250 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలను ఏ రకంగా నిర్వహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం? చూడండి, మీరు అందాల పోటీల గురించే మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం కట్టినటువంటి 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం కూలిపోతే దానికి ఏం సంబంధం లేదంటారా? వారి ప్రభుత్వానికి సంబంధం లేదంటారా? తర్వాత 120 కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనుక్కొచ్చారు, వాటికి సంబంధం లేదా? అడ్డగోలుగా సెక్రటరియట్ 100 కోట్లు, ఫస్ట్ 600 కోట్లు అన్నారు, 700 కోట్లు అన్నారు, ఆ తర్వాత 1700, 1800, 2,000 కోట్ల దాకా పోయింది సెక్రటరియట్ కు సంబంధించిన బిల్లులు. అవన్నీ మనం చూస్తే కనుక సో దుబారంగా మీరు 1,000 కోట్లు అప్పన్నంగా ఖర్చు పెడితే ఏం లేదు. రాష్ట్రం యొక్క అభివృద్ధి కొరకు జరిగినటువంటి, రాష్ట్రం యొక్క వికాసం కొరకు జరిగినటువంటి అందాల పోటీలు అనేది ఏమో మనం కడుక్కొని తాగడానికి కాదు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే రకరకాలైన పెట్టుబడులు వస్తాయి, ప్రపంచాన్ని మనం ఆకర్షించగలుగుతాం. ఇది ఎక్కడ ఉంది తెలంగాణ అని చెప్పేసి ఆలోచన చేస్తాం. అడ్డగోలుగా చెల్లింపులు ఏం జరగలే. ఈ కాస్ట్ రేట్స్ లెక్క వారి విదేశాలకు తరలింపు చేయలే. ఆర్బీఐకి చెప్పకుండా మేము విదేశాలకు డబ్బులు చెల్లింపులు చేయలే. అందుకోసమే ఇవాళ ఎవరైతే దొంగతనం చేసిరో, ఎవరైతే దోపిడీ చేసిరో వాళ్ళే మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రతిపక్షాలు. వాళ్ళకి తెలియదా ఈ తెలంగాణ రాష్ట్రం మేము అప్పచెప్పినప్పుడు ఏ రకంగా ఉన్నది? ఈ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 16,000 కోట్లతోటి మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్నదాన్ని మీరు అప్పులు చేసిపోతారు, నాశనం చేస్తారు, రాష్ట్రంలో భూములు అమ్ముకుంటారు, ఔటర్ రింగ్ రోడ్లు అమ్ముకుంటారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా, విధ్వంసం చేసినా వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని గాడిలో పెడుతూ ఒక్కొక్కటిగా ఉన్నటువంటి వాటిని సర్దుబాటు చేసుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ 2,20,000 కోట్ల రూపాయలు తెచ్చిండండి మా ముఖ్యమంత్రి గారు విదేశాలకు పోయి. మీరు 11 సంవత్సరాల కాలంలో మీరు ఎదగబెట్టింది ఏంటి? ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు? వీటి గురించి ఆలోచన లేదు. మీకు కావాల్సింది ఒకటే, ముఖ్యమంత్రి పరిపాలన చూస్తూ ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఫ్యూడల్ ప్రభులు ఫామ్ హౌస్ లో ఉంటారు, ప్రతిపక్షంగా అసెంబ్లీకి రారు, ప్రజల సమస్యలు మీరు ఎలుగెత్తారు. ఈ తోకను పట్టుకొని గుంజాలని ప్రయత్నం జరుగుతుంది తప్ప మరొకటి కాదు మేడం. 100% మా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తా ఉంది కాబట్టి ఉన్న విషయాలు బయటికి చెప్పినాం. మేము ఎవరి మీద వ్యతిరేకత లేదు. ఆర్టీసీ ఉద్యోగుల మీద 45 రోజులు చేస్తే కర్కశంగా వ్యవహరించింది ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం. 45 మంది మరణించారు మేడం, 45 మంది. దాని బాధ్యులు ఎవరు? ఇంటర్మీడియట్ బోర్డులో మీరు వేసినటువంటి మార్కుల వల్ల సుమారు 36 మంది విద్యార్థులు తెచ్చారు. దానికి బాధ్యులు ఎవరు అంటున్నా? సర్పంచులకు పెండింగ్ బిల్లులు పెట్టిండ్రు, అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. సో రాష్ట్రాన్ని మీరేమో చందమామ బంగారమయం చేయలే. కేసీఆర్ యొక్క కుటుంబం బంగారమయమైంది. విమానాలు కొన్నారు, 1,200 కోట్ల రూపాయలు వారి ఖజానాలో ఉన్నాయి. రబ్బర్ చెప్పులతో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ బంగ్లా మీద బంగ్లా కట్టినంటే తెలంగాణ ప్రజల రక్తాన్ని, తెలంగాణ ప్రజలను అప్పు చేసి దోచుకున్న సంపద తప్ప ఇది. అందుకోసం ముఖ్యమంత్రి గారు ఆవేదన చెందిండు. తెలంగాణ రాష్ట్ర వాస్తవ పరిస్థితిని చెప్తూ మీ సమస్యలు వింటా కైలాష్ గారు తెలంగాణ రాష్ట్ర వాస్తవ పరిస్థితిని చెప్తూ ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అదే కదా మీరు చెప్తున్నది? అంతే అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నాయి ఈ ప్రతిపక్షాలు, అంతే కదా మీరు చెప్తున్నటువంటిది? ఎస్, ఓకే. గెలు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, అడ్డగోలుగా అప్పులు చేసిన ఆయనేమో ఫామ్ హౌస్ లో పండుకున్నాడు. అసలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఆ పాలకులే ఈ రోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్తున్నారు. ఆదాయం 3 లక్షల కోట్లు ఉంటే ఏదో రకంగా రాష్ట్రాన్ని గాడిన పెట్టొచ్చు అని అనుకుంటే వచ్చిన తర్వాత తెలిసింది అప్పులు 8.5 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. అయితే గవర్నమెంట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మీరు ఎగ్గొట్టి వెళ్తే వాటన్నింటినీ, ఆ పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము వాటి అన్నింటినీ తీరుస్తూ ఉంది అని చెప్తున్నారు. మేడం, ఇవాళ తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి గారు నమ్మించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అనేకమైన హామీలు ఇచ్చింది, వాళ్ళతో కాని హామీలు కూడా ఇచ్చి వాళ్ళని నమ్మబలికి. మాది 120 సంవత్సరాల చరిత్ర అయిన కాంగ్రెస్ పార్టీ. మా దగ్గర మంచి మంచి మేధావులు ఉన్నారు, మాకు మంచి మంచి సంబంధాలు లేవు. ఖచ్చితంగా తెలంగాణలో గత ప్రభుత్వం బాగా అప్పులు చేసింది, అన్నీ తీరుస్తాం, మీకు ఇచ్చిన హామీలు అనే అమలు ఇస్తామని చెప్పారు. ఇవాళ 16 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేతుల్లో పట్టిండు? ఏమంటే మాటికి రేవంత్ రెడ్డి గారు
గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది అని చెప్పిండు. ఏం అప్పులు చేసినాం మేము? 4 లక్షల కోట్ల కంటే ఎక్కువ అప్పులు చేయలేదు. ఆర్బీఐ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పి తెలంగాణ రాష్ట్రం అప్పులు తీసుకోవడంలో కింద నుంచి 24వ ప్లేస్ లో ఉన్నది. 24 ప్లేస్ల కంటే ముందు ఫస్ట్, సెకండ్, థర్డ్ చాలా అప్పులు చేసిన రాష్ట్రాలు చాలా బాగుంటాయి. తెలంగాణ రాష్ట్రాన్ని 24వ స్థానం అని చెప్పి ఆర్బీఐ డైరెక్షన్ లో ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏదైనా ఆర్బీఐ తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయలేదా మేడం? దాని ప్రకారం చూసుకున్న 24వ ప్లేస్ లో ఉందని చెప్పి చాలా స్పష్టంగా రిపోర్ట్ లో ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఓసారి 6 లక్షల కోట్ల అప్పు అంటారు, మరొకసారి 8 లక్షల కోట్ల అప్పు అంటారు. వాళ్ళ నోటికి ఏదేస్తాదే మొత్తం ఎంతటా అంతే మాట్లాడతారు. ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలు మేము అప్పులు కడుతున్నాం అని చెప్తున్నారు. కానీ ఆర్బీఐ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల 2,000 కోట్ల రూపాయలు అప్పులు కడుతుంది, ఈఎంఐల రూపంలో కడుతుందని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ మేమంటే అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్టులు కట్టినాం, అప్పులు తీసుకొచ్చి మెడికల్ కాలేజ్ కట్టినాం, అప్పులు తీసుకొచ్చి గురుకులాలు పెట్టినాం, అప్పులు తీసుకొచ్చి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కొనసాగించి తెలంగాణ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఇవాళ నింపిన ప్రభుత్వం మా నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ వీళ్ళు వచ్చి 16 నెలల కాలంలో పాట దాదాపు 1,60,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు తీసుకొచ్చారు. ఏం ప్రాజెక్టులు కట్టినని చెప్పి మీరు అప్పులు తీసుకొచ్చారు? అప్పులు తీసుకొచ్చి రైతుల దేవుని ఎక్కడ ఎక్స్పెండిచర్ చేశారు? ఎంతసేపు మీ ఖజానా నింపుకోవడానికి, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటానికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్ప మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చెప్పండి. కొంత మీరు చిన్న పెండింగ్ ప్రాజెక్ట్ కూడా మీరు కంప్లీట్ చేయలేకపోయారు. 90% పెండింగ్ లో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా ఒక 10% ఉంది. ఆ 10% కూడా మీరు దాన్ని పూర్తి స్థాయిలో చేయలేకపోవడం వల్ల ఇవాళ నీళ్లు రాలేకపోతా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం కుంగలే, ఒక్కటే పిల్లర్ ఉంటే 1,00,000 కోట్ల దాదాపు 90,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు కేటాయిస్తే 90,000 కోట్ల రూపాయలు వృధా అయినట్టుగా వీళ్ళ కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. మొన్నటి వరకు ఎన్నికల వరకు తెలంగాణ ప్రజలు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన అబద్ధాలను నమ్మిరు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 6 నెలల కాలంలో కూడా కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ప్రతి అబద్ధాన్ని వాళ్ళు ఇవాళ ప్రజలు వాళ్ళు పోస్ట్ మార్టం చేసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి, తెలంగాణ ప్రజల అభిప్రాయం మీకు తెలుస్తుంది, నిజాలేందో మీకు తేలిపోతుంది. మీకు ఖచ్చితంగా చెంపదెప్పాలంటే తీర్పును తెలంగాణ ప్రజలు రేపు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇవాళ ఎన్నికలను ఇవాళ రిజర్వేషన్ల పేరు మీద 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చి సంవత్సరం రోజు ఖాళీగా ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే ఫస్ట్ క్యాబినెట్ లో ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి దాన్ని కాలయాపన చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు డెడికేషన్ కమిషన్ వేస్తే తప్ప రిజర్వేషన్లకు చట్టబద్ధ రాదని చెప్పే వరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయలేదు. 13 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఇచ్చింది. ఆ లెక్కలు కూడా బీసీల లెక్కలు తప్పు చూపించింది. చాలా మంది కూడా ఇవాళ కోర్టుకు వెళ్ళారు. ఇవాళ ఎందుకంటే ఇవాళ ఎన్నికలు పెట్టకుండా ఇవాళ కాలయాపన చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంలో ప్రధానమైన కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజలు అందరూ మరి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి, ప్రజల గొంతును వినిపించడానికి ఎందుకు ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి రావట్లేదు? 3 నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఇది ఫెయిలు అది ఫెయిలు అని విమర్శలు చేస్తారు. సత్తా ఉంటే పత్తా లేకుండా ఎందుకు పోతున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేడం, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఇచ్చారు. ఇస్ రైట్? ఇచ్చారు కాబట్టి మా నాయకుడు మా అసెంబ్లీలో మా పార్టీ నాయకులు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రశ్నిస్తున్నారు. ఇవాళ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, జగదీశ్వర్ రెడ్డి గారు కానీ చాలా మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేదు. ఎంతసేపు అబద్ధాలు ప్రచారం చేయడం. ఒకసారి 6 లక్షల కోట్లు అప్పు తెచ్చారని చెప్పి, ఒకసారి 8,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడు. ఇవాళ లేని మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్. ప్రతిపక్ష నాయకుడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్తున్నారు కదా. ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకొని 3 నెలలకు ఒకసారి బయటకు వచ్చి అది దాంట్లో కంప్లీట్ ఫెయిల్ అయిపోయారు, ఇది ఫ్లాప్ అయిపోయింది. ప్రజల గొంతుకను బీఆర్ఎస్ పార్టీ వినిపిస్తుంది. మా పార్టీలో ఏ ఎమ్మెల్యే మాట్లాడినా
ఏ ఎమ్మెల్యే అంటే ప్రజలు ఇచ్చిన ప్రజల తీర్పును మీరు గౌరవించరా? ప్రజల తీర్పును మీరు గౌరవించరా శ్రీనివాస్ గారు? ప్రజల తీర్పును మీరు గౌరవించరా? ఎవరు మాట్లాడి కూడా ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ఒక వ్యక్తి అసెంబ్లీకి ప్రజలు అడుగుతున్నారు. ప్రభుత్వానికి ఎవరు మాట్లాడిన సమాధానం ఇవ్వాలి కదా. ఎవరు సమాధానం ఇవ్వాలి? ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. అడగాల్సింది ఎవరు? సమాధానం ఇవ్వాలి. ఎవరు ప్రశ్నించినా ప్రతి సభ్యులు కూడా ప్రశ్నించే అధికారం ఉంటది. ప్రతి సభ్యులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే నైతికత హక్కు ప్రభుత్వానికి చట్టబద్ధంగా ఎమ్మెల్యేలకు ఉంటది. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళేటువంటి నైతిక హక్కు లేదా? నైతిక బాధ్యత ఉందా లేదా? అసెంబ్లీగా గెలిచినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళడానికి నైతిక బాధ్యత ఉందా లేదా? కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చిర్రు. ఈ ప్రభుత్వం అన్ని తప్పుల తడక అన్ని అబద్ధాలు మాట్లాడుతుందనే అంశాన్ని కేసీఆర్ గారు చాలా క్లియర్ గా మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది. మా పార్టీ నాయకులు నిరంతరం ప్రశ్నిస్తున్నారు. మా నాయకులకు సమాధానం చెప్పే ధైర్యం లేక ఈ ప్రభుత్వానికి అభండాలు మీదేసి ఎంతసేపు ఒక మైండ్ గేమ్ ఆడాలనే ఆలోచనతోని ఈ ప్రభుత్వం ముందు పోతున్నట్టుగా చాలా ప్రజలు కూడా గమనించారు. అన్ని అబద్ధాలతో ఎన్ని రోజులు ఈ ప్రభుత్వాన్ని నడుపుతారు చెప్పండి. మొన్న రజతోత్సవ సభల్లో కేసీఆర్ చెప్పింది కూడా అదే కదా, ముందు పిల్లల్ని ఫేస్ చేయలేకపోతున్నారు, నేను వచ్చేస్తే ఇంకేం ఫేస్ చేస్తారు మీరు అని అన్నారు ఆయన. రైట్, ఓకే. సో రైట్, వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర జరుగుతోంది. రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలను రెచ్చగొడుతున్నాయి. విపక్ష నేతల చేతుల్లో పార్టీలు వాళ్ళ చేతుల్లో మోసపోవద్దు అని చెప్పేసి అంటూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఉద్యోగుల కోర్కెలు తీర్చడానికి మేము సిద్ధంగా లేము, ఉన్నదాంతోనే సర్దుకోవాలి అని కూడా ఆయన చెప్పారు. అంటే రాష్ట్ర ఆదాయం 18,500 కోట్ల కంటే ఒక్క రూపాయి కూడా నన్ను కోసినా నేను తేలేను అని చెప్పారు. అవును, ఇప్పుడు ఒకటి మేడం, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఉపయోగించిన భాషా ప్రయోగం కానీ భావ దారిద్ర్యంగా ఉన్నదనేటువంటిదే భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. నా మటుకు నాకు ఒక 50 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ పాలన గురించి ఏ పార్టీదైనా కూడా ఒక ఆలోచన అంటే నాకు ఉన్నది. ఒక 35 సంవత్సరాల ఉద్యోగ సంఘాలలో కీలకమైన పాత్ర వహించి మొన్నటి జేఏసీ వరకు కూడా నేను ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అసలు ఏం మాట్లాడుతుండు, ఏంది ఆయన ఉపయోగిస్తున్న భాష ఏంది, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటిది ఆలోచిస్తే అసలు చాలా విచిత్రంగా కనపడుతున్నటువంటిది. ఆయన ఈ ఉద్యమాలకు దూరంగా ఉన్నాడు. వాళ్ళ గురువు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు బలంగా ఉన్నప్పుడు సమ్మె జరిగితే తెలంగాణలో స్వామినాథన్ గారిని డిస్మిస్ చేసిండు, వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగస్తుల గురించి మాట్లాడేటప్పుడు తెలంగాణలో ఉండే సామాజిక ఉద్యమాలు, చరిత్ర, భావజాలము, ఆ ఉద్రేకము, ఆగ్రహం ఒక ప్రత్యేక దృష్టితో ఆలోచించవలసిన అవసరం ఉంది. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని కేఆర్ రామోస్ వాళ్ళ కాంగ్రెస్ నాయకుడే చేసినాడు. మొన్న 42 రోజుల సమ్మె చేసినారు ఉద్యోగస్తులు. నిజానికి నేను అడుగుతున్నా, నేను కూడా భాగం దాంట్లో సమ్మెలో 42 రోజుల సమ్మె చేసినటువంటి ఏ సమ్మె అయితే ఉందో ఆ సమ్మె అనేటువంటిది ఈ రాజకీయ కోణంలో అసలు నిజానికి ఉద్యోగస్తులకు సంబంధం లేదు. కానీ ఉద్యోగస్తులు వచ్చినారు, మా ఉద్యోగాలు పోతవాయే ఉంటవాయి అనేటువంటిది. అట్లా తెలంగాణ సామాజిక కోణంలో, ప్రజల కోణంలో ఉద్యోగస్తులు ఎప్పుడు స్పందిస్తారు అన్న విషయం ఆయనకు తెలియదేమో. ఆయన మాట్లాడినటువంటి మాట బహుశా నేను అనుకుంటా కాంగ్రెస్ అట్లాగే కొనసాగితే, నేను ఇవాళ చెప్తున్నాను ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా, ఈ భాషనే కొనసాగితే, ఈ ప్రవర్తనే కొనసాగితే ఈ ప్రభుత్వానికి అంతిమ గడియలు దగ్గర ఉన్నట్టే లెక్క. ఎవ్వరేం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు 10 లక్షల మంది ఉద్యోగస్తులు పెన్షనర్స్ కూడా బలంగా ఉన్నారు. వాళ్ళ బంధువులు మిత్రులు వేస్తే ఒక 10 మందిని వేస్తే దగ్గర 1 కోటి రూపాయల ప్రభావం, 1 కోటి రూపాయల జనాభా ప్రభావం కనపడుతుంది. నేనేమంటున్నా, 2 కోణాలకు దీన్ని చూడాలి. ఆయన ఊరికే మాట్లాడలేదు నిన్న. ఒకటి, ఇచ్చిన హామీలను చేయలేనటువంటి, అమలు చేయలేనటువంటి ఒక నిస్సాయ ఆర్థిక సంక్షోభంలోకి తెలంగాణ సర్కారు వచ్చింది అనేటువంటిది నేను చాలా కాలం నుంచి మాట్లాడుతున్నా. అది జరుగుతున్నటువంటి పరిస్థితి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తున్నాడు, నేను మీకు సహాయం చేయడానికి, సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడానికి నా దగ్గర డబ్బు లేదు, ఉద్యోగస్తులే తినేస్తున్నారు, 18,500 కోట్లు అని చెప్తున్నాడు. 18,500 కోట్లు, 7,000 కోట్లు అప్పలో గత ప్రభుత్వం అంటున్నాడు. తెలుసు కదా, గత ప్రభుత్వాన్ని పక్కకు పెట్టినారు ప్రజలు. వాళ్ళు సరిగైన పాలన చేయలేదనేటువంటి దాని కింద ఓడించినారు, 2 సార్లు ఓడించినారు, ఒకసారి డిపాజిట్ రాకుండా వేసినారు లోక్సభలో. దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు? ఒకటి, 5,500 కోట్లు ఉద్యోగస్తుల జీతాలకు పోతుంది, నా చేతలు ఎంతున్నది 6,000 కోట్లే కదా అంటున్నాడు. 6,000 కోట్లు మిగులు
ఇప్పుడు సర్ప్లస్ అనేటువంటిది నీ బడ్జెట్ లో ఎంత చెప్పావు? బట్టి విక్రమార్క గారు 3,04,000 కోట్లు మన బడ్జెట్ లో లేటెస్ట్ బడ్జెట్ 24-25-26 బడ్జెట్ లో చెప్పాడు మేడం. అంటే నెలకు 25,000 కోట్ల ఆదాయం ఉందని ఒక వైపు చెప్తున్నావు. అప్పుడు ఇప్పుడు ఏమన్నా ఉంటే ఉండొచ్చు కాక. ఇప్పుడు ఈ సర్ప్లస్ లో ఉంది. మీరు దివాలా తీసినట్టుగా ఎందుకు చెప్తున్నారు? అసలు దివాలా ఎక్కడ తీసినారు? మీ లెక్క ప్రకారమే 6,000 కోట్లు మీ చేతిలో ఉన్నది. అభివృద్ధి కార్యక్రమాలకు ఉంటుందా? మీ ఆలోచన ఏంది? మీరు వేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలుకు వీలు కానటువంటివి, ఊహాజనితమైనటువంటిది, ప్రజలను మోసం చేసినారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మెడల్లో పథకాన్ని వేసి మేము ఇది చేస్తాం వచ్చిన తర్వాత అని చెప్పినటువంటి మోసం చేయడం. కానీ సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలు చేస్తున్నాము. రైతు బంధు దగ్గర నుంచి మొదలు పెడితే మహిళలకు ఉచిత బస్సు కానీ ఇవన్నీ కూడా మేము చేస్తున్నామని చెప్తున్నారు. రైతు బంధు ఒకటి ఎగ్గొట్టిరు, ఒకటి 4 ఎకరాల ఉద్యోగులకి గత ప్రభుత్వం ఏ నెలైనా ఒక్క ఫస్ట్ నే జీతాలు వేసిందా? మేము వేస్తున్నామని చెప్తున్నారు కాంగ్రెస్. నేను ఒక మాట చెప్తాను మేడం. నేను టీఆర్ఎస్ కు వ్యతిరేకమే, కానీ హైదరాబాద్ లో ఉండే ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఫస్ట్ నాడే పడ్డది. నేను సాక్ష్యము, నాకు వస్తుంది కదా. ఒక జిల్లాలలో కొంత వాళ్ళు చేయనటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఉద్యోగస్తులు చేసినటువంటి బాధ్యతలకు మీరు జీతం ఇచ్చి అదే గొప్ప అని చెప్పుకోవడానికి అసలు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఏంటంటే మీరు ఇలా జీతం ఫస్ట్ ఇస్తారు కాబట్టి మేము కుక్కిన పేరులాగా ఉండమంటారా? వాళ్ళు అడుగుతున్నది ఏంటండి 5 DAలు. మీరు చెప్పారు కదా మేనిఫెస్టోలో, ఏం చెప్పారు? మేము రాగానే 3 DAలు ఇస్తాము, PRC ఇంప్లిమెంట్ చేస్తాము, మెడికల్ హెల్త్ కి సంబంధించినట్టు చేస్తామని మీరే చెప్పినారు కదా. ఇవాళ నేను అంటున్నా కదా, తెలంగాణలో ఉద్యోగస్తులు ఏ ఒక్కరు కూడా ఎక్స్ట్రా అడగడం లేదండి. గత 60 సంవత్సరాలుగా వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు, బాధ్యతలకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అడుగుతున్నారు. దాన్ని మీరు కాదంటే ఇప్పుడు కాదంటే రేపు అని మీరు కూర్చోబెట్టి మాట్లాడకుండా ప్రజలకు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు మేడం రేవంత్ రెడ్డి గారు. ప్రజలకు, ఉద్యోగస్తులకు మధ్యన వైషమ్యాలు రావాలి. రాష్ట్ర జనాభాలో 3% ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు, మిగతా 97% పైన మీరు యుద్ధం ప్రకటిస్తారా? ఏ మాట అంటే కొట్లాడమేనా? 10 లక్షల మంది సభ పెడతా, మీరు కూడా రండి, ఏది ఎదిగిద్దామో, ఏది వదిలేద్దామో, ఏది తీసేద్దామో అని మాట్లాడతాడండి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు. సభ పెట్టి ఉద్యోగస్తులు రమ్మంటాడండి. ఏం మాట్లాడుతుండే? మాట్లాడేటది దానికి ఒక అర్థం పడతా ఉండాలి కదా. ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదండి. రాజశేఖర రెడ్డి చూసినాం, రాజశేఖర రెడ్డి గారు ఎంత చక్కగా మాట్లాడు. చంద్రబాబు నాయుడు అనుభవించుడు, ఉద్యోగస్తులను వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు ఎట్లా ఓడిపోయిండు అనేటువంటిది కూడా ఆయనకు తెలుసు. అక్కడి నుంచి నేనేమంటున్నా అంటే ఇలా తెలంగాణ కళ సాకారం కావడానికి తెలంగాణ ఉద్యోగులు చేసిన త్యాగాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్స్ట్రా అడుగుతలేరు. ఎక్స్ట్రా ఎప్పుడు అడుగుతారు? మీరు PRC వేసినప్పుడు 20%, 25% ఫిట్మెంట్ అన్నప్పుడు మీరు అడగొచ్చు, సరే మాకు అంత వీలు కాదండి, మేము ఆర్థిక పరిస్థితి బాగాలేదండి అని చెప్పి వాళ్ళకి నసేపి తీసుకు. కానీ DAలు అడిగితే DAలు 2 సంవత్సరాల నుంచి DAలు ఇవ్వండి, 5 DAలు బాకీ ఉన్నాడు, ఒక్కటి కూడా పరిష్కారం చేయలే. వాళ్ళు ఏమన్నంటే ఫస్ట్ కు జీతం ఇస్తున్నా అంటాడు. ఫస్ట్ కు జీతం ఏంటండి మీరు ఇచ్చేది? ఆయన తప్పు చేస్తున్నాడు, మీరు అదే తప్పులు చేస్తున్నారు. కేసీఆర్ చేసినట్టు దారిలో కేసీఆర్ 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తే మీరు 200 కిలోమీటర్ల తప్పుల వైపు మీరు ప్రయాణం చేస్తున్నారు. అనొచ్చానంటే ఉద్యోగస్తులను అవమానం చేయొచ్చా? ఉద్యోగస్తులను ఏం మాట్లాడుతున్నాను, కోసినా ఏం రాదు అనేటువంటి పద్ధతి లోపల మీ బాధ్యత. ఏ ముఖ్యమంత్రి మాట్లాడట్లే బాధ్యత. వాళ్ళు అడిగింది ఏంది? ధరలు పెరిగినాయి కదా, ధరలు పెరిగినప్పుడు కరువు బత్యం కదా, కరువు బత్యం అనేటువంటి ఇవ్వాలి కదా. 5 వాయిదాలు అంటే మీరు ఇయ్యలేరుగా. మీరు 5 ఫస్ట్ వాయిదా 24 నెలలు 2 సంవత్సరాల వాయిదా పడింది. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు చర్చ పెట్టండి. మీరు చర్చ పెట్టకుండా బెదిరించే పద్ధతులు ఎక్కడ చేస్తున్నారు? ప్రజల ముందు వాళ్ళ దోషులుగా నిలబెడుతున్నారు. ప్రజలు కొట్లాడాలనేటువంటి ప్రయత్నంలో పడదు. కానీ భారతీయ జనతా పార్టీ ఉద్యోగుల పక్షాన ఉంటది. నిజానికి TRS కు ఓట్లు వేయకుండా వాళ్ళ అసెంబ్లీలో వీళ్ళకేసినారండి ఓట్లు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. లోకసభకు వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీకి అధిక భాగం ఓట్లు పడ్డాయి ఉద్యోగస్తులవి. కానీ మొదట ఎందుకంటే వాళ్ళు కూడా నచ్చలే. మొదట్లో కేసీఆర్ వాళ్ళని అక్కను చేర్చుకునేటువంటి పరిస్థితి, తర్వాత అది వ్యతిరేకంగా అయిన తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది చాలా తప్పు పద్ధతి. మీరు చర్చ పెట్టండి. ఇవాళకి నిన్నటికే మళ్ళీ రివర్స్ అవుతుంది. నేను ఇవాళ చెప్తున్నా కదా, ఉద్యోగస్తులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ ప్రభుత్వం కూడా బట్టగట్టి బయటపడలేదు అన్నది 50 ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్ర, 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఉద్యోగుల ఉద్యమ చరిత్ర అనేది చాలా స్పష్టంగా లిఖించబడి ఉన్నది అని చెప్పి మీ ద్వారా నేను ప్రైమ్ డిబేట్. సో కైలాష్ నేత గారితో మాట్లాడదాం. కైలాష్ గారు, సర్ప్లస్ లో ఉంది తెలంగాణ రాష్ట్రము, దీన్ని ప్రతిసారి అప్పుల్లో ఉంది అని ప్రజల్ని మోసం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా సీఎం రేవంత్ రెడ్డి? ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ప్రజలకి సంబంధించి ఒక యుద్ధం అనే మాట్లాడినటువంటి మాటల్ని ఆయన చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు బీజేపీ నాయకులు. అలాగే ఉద్యోగస్తులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా బతికి బట్ట కట్టిన దాఖలాలు లేవు అని చెప్తున్నారు. ఇప్పుడు మన వెంకటరెడ్డి అన్న కానీ BRS కు సంబంధించిన సీన్ అన్న కానీ ఇద్దరు మాట్లాడిన మాటల్లో వేరేదేం లేదు. దాని వెనుక ఒక రాజకీయ కోణం దాగింది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు?
మొన్నటికి మొన్న ఉద్యోగ సంఘాల జేఏసీలుగా ఇక సమరమే ప్రభుత్వం మీద అన్నారు. అయితే ప్రభుత్వం పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు పోతే బాగుంటది. ఇప్పటికే అప్పుల్లో ఉన్నాయి, రాష్ట్రానికి అప్పులు పుడతలేవు, ఆర్థికంగా వెసులు కావట్లేదు, ఆర్థిక విధ్వంసం జరిగింది. రాజకీయాల కోసం రాజకీయ పార్టీలు మాట్లాడవచ్చు, కానీ మీరు కొంత సంయమనం పాటించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని ముఖ్యమంత్రి గారు పదే పదే విజ్ఞప్తి చేసింది తప్ప యుద్ధం చేస్తాం, కత్తులు నూరుతాం. ఆర్టీసీ సంబంధించిన సందర్భం లోపల సమ్మె చేసినప్పుడు గత ముఖ్యమంత్రి ఎంత పాశవికంగా నిరంకుశంగా ఇతరుల లెక్క ప్రవర్తించిన తీరుని సమాజం అందుకే ఆ రిజల్ట్ ని వాళ్ళు ముఖ్యమంత్రి ఒక్క నిమిషం. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ కార్మికులారా ఈ బాధను అర్థం చేసుకోండి, మీ సమస్యను ఒక్కొక్కటిగా చేస్తా, ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నది, దీని భవిష్యత్తులో చేస్తా అని చెప్పి పక్కన చెప్పడంతో ఇవాళ ఒక కొలిక్ వచ్చింది పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో. సో నిన్న జరిగినటువంటి సంఘటన ఏం చెప్పింది, దాని ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోకుండా రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి ద్వారా రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడతారంటే సాధ్యం కాదు. ఎందుకంటే తెలంగాణ ఇవాళ ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. దాన్ని అధిగమించు ముందుకు ఎట్లా పోవాలన్నది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దుబారా ఖర్చును తగ్గించుకుంటూ పోతున్నాము. ఇవాళ ఒకటి గమనించాలి మేడం, ఇన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగుతలేవు. ఎందుకు? ఏ ప్రజలైతే మనం నమ్మి ప్రభుత్వం అధికారులు వచ్చింది కాబట్టి ఆ ప్రజలు ముందుకు తీసుకుపోవాలా, ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలా. ఉచితంగా బస్సు రావట్లేదా? 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసినాము దాదాపు 25 లక్షల మంది కుటుంబాలకు. అది కాదంటారా? 7,655 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఎగ్గొడితే రైతు బంధు ఇచ్చినాం, ఇప్పటికి 4 ఎకరాల వరకు ఇచ్చినాం ఈ తేప. ఇంకా మిగతాది కూడా ప్రభుత్వం చేస్తుంది. పెండింగ్ సర్పంచ్ బిల్లులు క్లియర్ చేస్తున్నాము. దాదాపు 8 నుంచి 9,000 కోట్ల రూపాయలు మరి కాంట్రాక్టర్లకు చెల్లించే కార్యక్రమం. అంటే వాళ్ళు కూడా పాపం చిన్న చితక చేసుకుంటూ వచ్చినారు. 1,50,00,000 అవన్నీ చేస్తూ ఉన్నాము. తర్వాత ఏదైతే మనం ఇబ్బందులు అధిగమించడానికి చెప్పినాం కదా, ఇప్పుడు కొంతమంది ఏకకాలంలో 2 లక్షల మందికి చేయడం జరిగింది మేడం. 25 లక్షల మందికి 25 లక్షల కుటుంబాలు. ఇది నా కుటుంబానికి 4 వేసినా 1 కోటి మందికి లబ్ధి జరుగుతుంది. అందులో టీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, ఎవరైనా ఉండని, ఇవన్నీ చెల్లించుకుంటూ పోతున్నాము. ఒక డిఏ ఇచ్చినాము, ఇంకా 3 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి కాదన్న, మొత్తం 5 కదా. 3 ఇప్పుడు కొత్తది యాడ్ అయింది. ఇప్పటికే 5 బాకీలు. గత ప్రభుత్వాన్ని మొత్తం 3 కదా. ఎన్నికలప్పటికి 3, ఎన్నికల నాటికి 3, మేము వచ్చిన ఇప్పుడు ప్రతి 6 నెలలకు ఒక డిఏ వస్తుంది, మీకు గుర్తుపెట్టుకోండి. ఎస్ కానీ ఒకటి ఇచ్చినాము. ఇంకా సరే మీరు అన్నట్టుగా 4 ఉండొచ్చు. వీటన్నిటి కూడా సరే, ఇవన్నీ ఇవ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది తప్ప మేము వ్యతిరేకంగా పోతలేము. మీరు మేము అందరం కలిస్తే ఈ రాష్ట్రము. అందుకోసమే 3% అంటే 9,21,000 మంది ఉన్నారండి. అన్న చెప్పినట్టుగా 9,21,000 మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, రెగ్యులర్ అందరం కలిపితే. కాబట్టి మీరు యుద్ధం చేస్తా అంటున్నారు కాబట్టి యుద్ధం వద్దు. నన్ను కోసినా నా దగ్గర డబ్బులు లేవు. దీన్ని అధిగమించుకుంటూ ముందుకు పోదాము. తప్పకుండా భవిష్యత్తులో ఇస్తా అని చెప్పింది తప్ప ఎప్పుడు కూడా ఎగ్గొడతా అని చెప్పలేదు. ఎప్పుడు కూడా వారికి వ్యతిరేకంగా చేయలేదు. అడిగినప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినాము, ఉపసంఘం వేసినాము. ఆ ఉపసంఘంలో వారికి సంబంధించినటువంటి ఏ అంశాలు ఉన్నాయో అందులో ఆర్థిక సమస్యలు ఏమున్నాయి, ఆర్థికేతర సమస్యలు ఏమున్నాయి, తర్వాత 317 జీవోకు నష్టం జరిగినప్పుడు ఏ రకంగా పూడ్చినాము, ఆ తర్వాత పదోన్నతుల విషయంలో కూడా వారిని వెంటనే ఏ రకంగా దాదాపు 30-35 వేల మంది ఏదైతే టీచర్లు రకరకాల ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వారిని బదిలీల ప్రక్రియ పూర్తి చేసినాము. సో వారన్ని యొక్క సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత మేరకు చేసుకుంటూ పోతున్నాం తప్ప వారిని విస్మరించింది లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం సక్సెస్ కావాలంటే వారి బాధ్యత ఉన్నది. వారిని ఇప్పుడు యుద్ధం ఏం చేయాలండి? 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ఏ రోజు అపాయింట్మెంట్ ఇయ్యలే, ప్రగతి భవన్ విలువలే, ఒక్క కొత్త డిఏలు ఇయ్యలే, పెండింగ్ పెట్టిపోయిండు. అందుకోసమే 58 సంవత్సరాలని 61 సంవత్సరాలుగా పెంచిండు. రెండో విషయం అడుగుతున్నా మా బీజేపీ అని, అమరావతికి ఏమో 1,00,000 కోట్లు ఇస్తారు. ఏం తెలంగాణ ఏం పాపం చేసిందన్నా? తెలంగాణ అభివృద్ధికి ఎందుకు ఇయ్యరు? మెట్రో టెండర్లు ఎందుకు పూర్తి చేయరు? నేను అడుగుతున్నా. ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి దాని విషయం లోపల టెండర్లు ఎందుకు ఇయ్యరు? పెండింగ్ లో ఎందుకు? మెట్రోకి సంబంధించినటువంటి 2వ దశ 3వ దశ ఫేజ్ కి సంబంధించి ఎందుకు ఆగింది? సబర్మతికి ఎందుకు ఇస్తున్నారు? గంగా శుభ్రం చేయడానికి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. తెలంగాణ మూసికి ఇవ్వకూడదా? తెలంగాణ రాష్ట్రం మీకు భాగస్వామ్యం 8 సీట్లు ఇచ్చింది కదా. నేనేమంటున్నా, మీరు మాట్లాడుతున్నారు కదా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, రాష్ట్రానికి నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ ఉద్యోగస్తులను రెచ్చగొట్టడం ద్వారా రాష్ట్రంలో రాష్ట్రాన్ని
అధోగతి పాలు చేయడానికి ఒక భారతీయ జనతా పార్టీ కుట్ర తప్ప ఉద్యోగస్తుల ఆగ్రహంతో లేరు. రైట్. అయితే కైలాష్ గారు కేసీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఏం చెప్పారంటే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఒకప్పుడు చెప్పారు ఈ విషయాలని కేటీఆర్ మాట్లాడారు. చిలక్కి చెప్పినట్టు చెప్పారు. ఢిల్లీ పాలకులని నమ్మొద్దు, వాళ్ళని నమ్మి 60 ఏళ్లు మనం గోసపడ్డాము, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నమ్మి మళ్ళీ మోసపోవద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పినా కూడా తెలంగాణ సమాజం వినలేదు. ఇప్పుడు మళ్ళీ అది అనుభవిస్తున్నాం అని చెప్పారు. అలాగే కేటీఆర్ ఇంకొక మాట కూడా చెప్పారు, దొంగను నేను అంటే ఆయన ఢిల్లీ వెళ్ళి నేను అప్పుల కోసం వెళ్తే వాళ్ళ చెప్పులు ఎత్తుకుపోతానేమోనని నన్ను దొంగలా చూస్తున్నారు అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు దొంగను దొంగలాగే చూస్తారు, నోట్ల కట్టలతో దొరికిపోయినటువంటి దొంగ, ఓటుకు నోటు కేసులో దొంగను దొంగే అంటారు అని కూడా కేటీఆర్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ నుంచి మేము పెద్దగా ఆశించేది ఏం లేదు. ఎందుకంటే రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, మా రాజ్యం ఇంకా ఉందనుకుంటుండ్రు అహంకారంతో వారు మాట్లాడి మాటలే తప్ప ఇది తెలంగాణ ప్రజలు చూసి చూసి విసికి వేదారి ఒక్కతో గుద్దుతే పామోదరం వండుకుంటు. అందుకే ప్రతిపక్షం కూడా ఉన్న అవకాశం ఉన్నాను కూడా వినియోగించుకుంటలేడు. అందుకే అవాక్కులు చెవాకులు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డగోలిగా మాట్లాడుతుండ్రు. అడ్డంగా లిక్కర్ కేసులో బుక్ అయింది, బంగారు బక్క ఒక్క నిమిషం మీరు అడిగినరు వారి కుటుంబము. ఒక్క నిమిషం వినండి. కాళేశ్వరంలో అడ్డగోలిగా 1000 కోట్లు దోచుకున్నటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబము. మిషన్ కాకతీయలో 1000 కోట్లు దోచుకుంది కేసీఆర్ కుటుంబము. అదేవిధంగా విద్యుత్ ఒప్పందం లోపల 100 కోట్లు దోచుకుంది వాళ్ళు. ధరణి పేరుతోటి లక్షలాది ఎకరాలు బీసీ ఎస్సీ ఎస్టీలై అన్యాకాంతం చేసి దొరలకు అప్పనంగా అప్పచెప్పినటువంటి దొరల కుటుంబం వాళ్ళు అట్టే మాట్లాడతారు మేడం. ఎందుకంటే ఒక రైతుకు సంబంధించిన బిడ్డ యుద్ధం చేసి వచ్చి మిమ్మల్ని గుద్దితే కింద పడ్డారు కదా, ప్రజాక్షేత్రంలో ఓడిపోయారు, ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఎట్లా? ఈ రకంగా మమ్మల్ని అవహేళన చేస్తే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరండి. ఇప్పుడు దొంగతనం చేసి ఈ కార్ రేస్ లో అడ్డంగా దొరికినటువంటి నాయకుడే కేటీఆర్. మమ్మల్ని అడిగేది ఇవాళ ఒకటి మా ముఖ్యమంత్రి మీద నిందారోపణలు చేసి తప్పించుకోలేరు. తెలంగాణని నిట్టనిలువున పట్టపగలు శ్రీనివాస్ గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, కైలాష్ గారు కంప్లీట్ చేయనివ్వండి. శ్రీనివాస్ గారు బదనాం చేయాలని చూస్తే తెలంగాణ ప్రజల అమాయకులు కాదు. ఒక్క నిమిషం తమ్ముడు, సరే ఏదైనా మాట్లాడొచ్చు. నేనేమంటున్నంటే నిట్ట నిలువున పట్టపగలు తెలంగాణ సంపదను మొత్తం దోచుకున్నది వారి కుటుంబము. 100% తెలంగాణ అభివృద్ధికి కట్టుబడింది రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన. మీరు ఇందులో సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ ప్రజలైతే నమ్మి అధికారం ఇచ్చిందో ఆ అధికారాన్ని ఏదైతే మేము టుంగుటూ యాల్లో ఫామ్ హౌస్ లో వండుకొని ప్రగతి భవన్లు కట్టుకొని లిక్కర్ స్కామ్లలో 1000 కోట్లు దోచుకున్నది కాదండి మాది. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నాము. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఎస్. కాబట్టి ఇవాళ ఈ ప్రజల కోసం పనిచేస్తున్నాము. ఆర్టీసీలో ఉచితంగా ఇచ్చిన సన్న బియ్యం 10,000 కోట్ల అదనం భారం పడ్డా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల ఆకాంక్షలు ముందుకు తీసుకుపోయేది రేవంత్ రెడ్డి సర్కారు. 100% ప్రజా కోర్టులో శిక్ష పడ్డటువంటి మీరు కొంత బుద్ధి తెచ్చుకుంటే బాగుంటది. అవహేళనతోటి వెటకారంతో ప్రజలు ఏమన్నా అనుకోని మేము చేసింది దొంగతనం అది మాత్రం అంటే మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారమా? శ్రీనివాస్ గారిని మాట్లాడండి. కైలాష్ గారు 100% ఈ రాష్ట్ర పరిపాలనని ముందుకు తీసుకుపోయి ఉన్న దాంట్లో సర్దుకొని రాష్ట్రాన్ని ప్రగతి పదవిలో తీసుకుపోతున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు 2,20,000 కోట్లు తెచ్చిండు 15 నెలల కాలంలో. నువ్వు ఏమైనా పెట్టినావు? శ్రీనివాస్ గారు ఆన్సర్ చేస్తారు మీకు. ఎస్ హలో శ్రీనివాస్ గారు మాట్లాడండి. మేడం, మేము ప్రజల కోసం అప్పు చేసినాం, ప్రజల కోసం ప్రాజెక్టుల కోసం రైతులకు నీళ్లు ఇవ్వాలని చెప్పి అప్పు చేసినాం. కాంగ్రెస్ ఎవరి కోసం చేస్తుంది? కాంగ్రెస్ ఎవరి కోసం చేస్తుంది? వీళ్ళు దేనికోసం అప్పు తీసుకొచ్చారు? మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టడానికి అసలు చెల్లించడానికి మీరు అట్టే చెప్పండి. కార్పొరేషన్ అవునండి, నేను గెలిచింది అడుగుతున్నా. ఒక్క నిమిషం తమ్ముడు, నేనేమంటున్నా కార్పొరేషన్ అప్పుడు రోజు కట్టాలి, మిగులు అని చెప్పారు. అన్ని కార్పొరేషన్ అప్పుడు రోజు కట్టాలి. చేస్తున్నారు మీరు. కార్పొరేషన్ అప్పుడు ఎవరు కట్టాలి? 1,00,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొచ్చారు. ఏదో ఒక ప్రాజెక్టు కట్టిరా? శ్రీనివాస్ గారు ఆయన చెప్పేది వినట్లేదు. మీ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు అసలు వడ్డీ కట్టడానికే మళ్ళీ కొత్త అప్పులు చేస్తున్నామని చెప్తున్నారు. అంతే, ఇది ప్రజలకు తెలుసు, మీకు తెలియదు. 2,000 కోట్లే కదా మేడం. ఎవరు చెప్పిరండి? నేను ఒకటే అడుగుతున్నా తమ్ముడిని, ఒకటి కైలాష్ గారు ఒక్క నిమిషం దయచేసి. నేను చిన్న ప్రశ్న,
పార్లమెంటు అబద్ధం ఆడదు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలు అడిగిన ప్రశ్నలకే, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు అడిగిన ప్రశ్నలకే రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రంలో ఏం తప్పునని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ బయట పెడితే కూడా తెలంగాణ రాష్ట్రం అప్పులు తీసుకోవడంలో 27వ స్థానంలో చాలా దూరాన్ని ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నడపడం చేతగా ముఖ్యమంత్రి గారు ఇవాళ చేతులు లాబట్టిండు. గతంలో జేఎన్టీలో ఒక మీటింగ్ జరిగింది. కాలేజ్ యాజమాన్యాలతో ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి ప్రభుత్వం మీ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా మనం వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పి మాట్లాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారి ధోరణి చూస్తే ప్రతి దాన్ని కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందామనే పద్ధతిలో పట ఇవాళ రైట్ ఆఫ్ చేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు బియ్యానికి కూడా అయితే ఏ విధంగా అయితే వారికి ఉన్న అప్పులను ఎట్లయితే రైట్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ ఉద్యోగులతో కూడా ఒక వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందాం దానిలో ఇవాళ ఉద్యోగులు బ్లాక్ మెయిల్ చేస్తుండ్రు. ఇవాళ డిఏలు అన్ని రద్దు చేస్తాం, మీరు చర్చలకు రండి, ఒకటే డిఏ రద్దు చేస్తాం. ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది కాబట్టి ఈ ప్రభుత్వం సెటిల్మెంట్ల మీద దృష్టి ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. వెంకటరెడ్డి గారు ప్రజలు ఇవాళ మోసపోయారు. మేడం ఒక్కటి చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది ఏంటంటే ఆయన మాట్లాడుతున్నటువంటిది నిన్న మనం పరిమితమైనటువంటి టాపిక్ ఏంటంటే ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగస్తులు నా దృష్టిలో ఏ ఒక్క కూడా అమలు వీలుగానటువంటి డిమాండ్ కోరడం లేదు. ఉద్యోగస్తులను ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడము, రెండవది ఆయన పారిపోవడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి నేనేం చేయలేకపోతున్నా చూసినారా ఉద్యోగస్తులు మీరు కొట్లాడుకోండి అనేటువంటి పద్ధతి లోపల రాజకీయ ప్రయోజనం ఏమైనా ఉందేమో. కానీ ఏనాడు కూడా ప్రజలు విజ్ఞులు, తెలంగాణ వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు దీనికి ఏం సంబంధం అండి? మీ బడ్జెట్కి ఏం సంబంధం అండి? మీ అప్పులకు ఏం సంబంధం అండి? ఉద్యోగస్తులకు సంబంధించి అప్పులకు ఉద్యోగస్తులకు లింక్ పెడతారంటే ఎవరైనా లింక్? ఏ రాష్ట్రం అన్న లింక్ పెట్టిందా? ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా. అనవసరమైనటువంటి అంశం అది. వాళ్ళకి రావాల్సిన మొత్తం మాకు ధరలు పెరిగినాయి బాబు, 2 ఏళ్ల నుంచి మాకు పెంచలేదు, డిఏ పెంచండి అంటున్నాడు. అంటే నా దగ్గర డబ్బులు లేవంటే ఎట్లా? మీ కాంట్రాక్టర్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేల కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి డబ్బులు ఎంత తీయండి. 8,000 కోట్లు ఇచ్చింది మీరు వచ్చిన తర్వాత. 7,000 కోట్ల రూపాయలు రైతు బంధుకు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు. ప్రభుత్వ పెద్దలు ఉన్న కాంట్రాక్టర్లకు కాబట్టి వచ్చుడుతో 7,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. నా రిక్వెస్ట్ ఒకటే, నేను మాజీ ఉద్యోగ సంఘ నాయకుడిగానే ఆ రిక్వెస్ట్ ఒకటే, ఆయన ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ రద్దు చేసుకొని పోవాలనుకుంటే ఉద్యోగస్తులతో పెట్టుకోవాలి. లేనట్టయితే చర్చించాలా. ఇప్పుడు కాకపోతే రేపైనా కూడా నేను ఇస్తా అనేటువంటి దాన్ని ఒప్పందం రావాలా. ఆ ఒప్పందం ప్రకారం జరగాలి తప్ప ఉద్యోగస్తులు అంటే సమాజంలో భాగం అండి. 3% ఉన్నాడు, 97% ఉన్నాడు, అభిప్రాయ భేదాలు తీసుకొస్తాడండి. రండి 10 లక్షల మీటింగ్ పెడతా మీరు కూడా రండి అంటాడండి. అంటే ఏమని అర్థం? దాని అర్థం ఏ ముఖ్యమంత్రి అనలేదండి ఇంతవరకు. మీ ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది మీకు? మీద ఖర్చు ఎంత? మీ సెక్యూరిటీ ఖర్చు ఎంత? ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది? ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందో లెక్కలు చెప్పండి. అడగాలి నా ప్రజలు ఇవన్నీ కూడా. మీకు వచ్చే సౌకర్యాల గురించి మీరు తగ్గించుకోండి, అన్ని తగ్గించుకోండి. రైట్. ఏమంటున్నా అంటే ఉద్యోగస్తులు సమాజంలో ప్రజల్లో ఒక భాగము, ముఖ్యమైన భాగము. ప్రజా కార్యక్రమాలను, ప్రభుత్వ కార్యక్రమాలను నిరంతరంగా పారదర్శకంగా ప్రజలకు సౌకర్యాలను, అభివృద్ధి పనులను అందించే దాంట్లో ఉద్యోగస్తులు ఉంటారనే విషయాన్ని మర్చిపోయి ఆ సభ ఏందండి? నిన్న మాట్లాడిన సభకి ఏం సంబంధం అండి? దాంట్లో మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చేవాడు మాట్లాడతాడు. అదేం లేదు అంటే ఒక సంచలనాల కోసం మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు? కైలాష్ గారు, అయితే ఓవరాల్ గా సీఎం రేవంత్ మాట్లాడినటువంటి వాటిలో ఫైనల్ గా ప్రతిపక్షాలు తేల్చింది ఏంటంటే ప్రభుత్వం నడపలేనటువంటి స్థితిలో రేవంత్ ఉన్నాడని తెలంగాణ సమాజానికి అర్థమవుతోంది. ఆయన చెప్పకనే చెప్పారు. అలాగే ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచేలా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రాన్ని అగౌరవపరిచేలా సీఎం మాట్లాడారు అనేది వాళ్ళు విమర్శిస్తున్నటువంటిది. రాజకీయాల కోసం మేడం వాళ్ళు ఏదైనా విమర్శించవచ్చు, ప్రతిపక్షంగా నరం లేని నాలిక వారు ఏదైనా చేస్తారు. కానీ ప్రభుత్వం నడిపేటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులని, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులని ప్రజల ముందు ఉంచడం జరిగింది. మీరు చెప్తే దళితులు సీఎం చేస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, 3 ఎకరాలు ఇస్తా, 1 ఎకరాలకు సాగునీరు ఇస్తా, ఒక అతిన కాళేశ్వరం కూలిపోతుంది, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తా, కిస్తా మీద ఉన్న ప్రాజెక్ట్ పూర్తి కిస్తా మీద కల్వకుర్తి, నెట్టపాడు, కోయిల్ సాగర్ ఎవరు పూర్తి చేసారు? మేం చేసాం. ఎస్ఎల్బిసి టన్నల్ ఎందుకు తవ్వలే నువ్వు? ఆ రోజు నల్గొండ జిల్లాలో పెట్టి నువ్వు కదా ముచ్చుమారి రాయలసీమని కడుతుంటే కన్నప్ప నుంచి చూసి రాయలసీమకు న్యాయం చేస్తా అని పురుషు దాగి వచ్చిన రోజా దగ్గరకు పోయి నాయకుడు ఆ రోజు. కాబట్టి తెలంగాణ నిలబెట్టింది నువ్వు, ప్రాజెక్టు కడుతున్నావు, నెలకు 1000 కోట్లు ఇచ్చుకుంటా. హామీలేంది
అమలు అవునండి, డెఫినెట్ గా తప్పకుండా ఏ 6 గ్యారెంటీలు ఇచ్చినామో ఈ తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ కైలాష్ నేత గారు, థ్యాంక్ యూ సో మచ్. వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. సో తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాన కారణం ఏంటి? వేల కోట్ల రూపాయల అప్పులకు వడ్డీ భారాన్ని మోయలేనటువంటి స్థితిలో రేవంత్ ప్రభుత్వం ఎందుకు చేరుకుంది? ఆఖరికి పెండింగ్ బిల్లుల కోసం కూడా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయాల్సినటువంటి దారుణమైన స్థితికి కారకులెవరు? ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం ఎంత అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం రావట్లేదు. దీంతో నేతల తీరుపై మండిపడుతున్నారు ప్రజలు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.